Hello aspirants, welcome to Sharat Chandra IAS Academy. So my name is Harsha. నేను జనరల్ మెంటల్ ఎబిలిటీ ఫ్యాకల్టీని. సో నేను లాస్ట్ 8-9 ఇయర్స్ నుంచి నేను జనరల్ మెంటల్ ఎబిలిటీ టీచ్ చేస్తున్నాను ఫర్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ స్టూడెంట్స్ లైక్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి, సిడిఎస్, ఎస్ఎస్సి, సిజిఎల్, ఇట్లా అన్ని గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్కి నేను జనరల్ మెంటల్ ఎబిలిటీని టీచ్ చేస్తున్నాను స్టూడెంట్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఏపీఎస్సీ గ్రూప్ 1లో కానీ 2లో కానీ మనకి జనరల్ మెంటల్ ఎబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా మారింది. ఎందుకంటే గ్రూప్ 1లో మనకి 60 క్వశ్చన్స్ అడగడం జరుగుతున్నది ప్రిలిమినరీ లెవెల్లో, అట్లాగనే గ్రూప్ 2లో కూడా మనకి 30 క్వశ్చన్స్ అడగడం జరుగుతున్నది ప్రిలిమినరీ లెవెల్లో. సో ఈ 60 and 30 అనేవి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అయ్యాయి స్టూడెంట్స్. ఓకే, సో ఈ 60 and 30లో మీరు కానీ అబ్జర్వ్ చేస్తే టేక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1, ఈ 60 క్వశ్చన్స్లో మనకి 45 and 15 లాగా డివైడ్ చేయవచ్చు. ఏంటి సార్ ఈ 45 and 15 అంటే మా ప్రతి కాన్సెప్ట్లో కూడా 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఒకటి వచ్చేసేమో ఫార్ములా బేస్డ్ అండ్ ట్రిక్, ఫార్ములాస్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసే క్వశ్చన్స్, ఇంకొకటి ఏమో కాన్సెప్చువల్ క్వశ్చన్స్. ఇట్లా 2 పార్ట్స్గా డివైడ్ చేయబడి ఉంటాయి మనకి. సో మీరు అబ్జర్వ్ చేస్తే 45 క్వశ్చన్స్ ఫార్ములాస్ లేదా ట్రిక్ పైన డిపెండ్ అయి ఉన్నాయి. అది అబ్సల్యూట్లీ కరెక్ట్. బట్ 15 క్వశ్చన్స్ మాత్రం కాన్సెప్చువల్ క్వశ్చన్స్. మీకు ఫుల్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉంటేనే ఆ 15 క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయగలుగుతారు, లేకపోతే ఆన్సర్ చేయలేరు. అట్లాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడు ఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళల్లో కూడా ఎట్లుంటుందంటే స్టూడెంట్స్, ఈ జనరల్ మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్ పైన నేనేం మాట్లాడేది ఓన్లీ గుడ్ ప్రిపరేటర్స్ గురించి. మంచిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు 40 క్వశ్చన్స్ ఖచ్చితంగా చేస్తారు. ఆ 40 క్వశ్చన్స్ ఏముంటాయంటే మనకి ఫార్ములా బేస్డ్ ఆర్ ట్రిక్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇన్ జనరల్ గా చేస్తారు, ఏది ప్రిపేర్ అయిన స్టూడెంట్స్. మరి సార్ ఆ 15 డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఎవరైతే ఆ 15 కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ని బాగా అండ్ ఎఫెక్టివ్ గా సాల్వ్ చేస్తారో వాళ్ళే ర్యాంక్ తెచ్చుకునేటందుకు ఛాన్స్ ఎక్కువగా ఉంటది. చెప్తున్నాను కదా, 40 to 45 క్వశ్చన్స్ అనేది ఆన్ అన్ యావరేజ్ గుడ్ ప్రిపరేటర్, మంచిగా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తాడు. ఆ మీద ఉన్న 15 క్వశ్చన్స్ ఏవైతే కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉన్నాయి చూసినారా, అవి అటెంప్ట్ చేసిన స్టూడెంటే ర్యాంకర్ అవుతాడు. సో అది గుర్తుపెట్టుకొని మనం ఇక్కడ మన శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో కాన్సెప్ట్ ఓరియంటెడ్ లెర్నింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. స్పెషల్ గా జనరల్ మెంటల్ ఎబిలిటీని బేస్ చేసుకునే మనం ఒక స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్. సో మనకి కోర్స్ ఎట్లా ఉంటుంది సార్ అంటే ఆల్మోస్ట్ మనకి 2.5 months ఆఫ్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. సో ఈ 2.5 months లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, గ్రూప్ 1 అయితేనేమి, గ్రూప్ 2 అయితేనేమి, మనం డీటెయిల్డ్ గా కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం, ఫార్ములాస్ నేర్చుకుంటాం, ట్రిక్స్ నేర్చుకుంటాం. ఇవి మూడింటిని క్లబ్ చేస్తూ ఏ క్వశ్చన్ ని ఎట్లా సాల్వ్ చేయాలి అనే ఒక లెర్నింగ్ ప్రాసెస్ తోన మనం ముందుకు వెళ్తాం. ప్రతి క్వశ్చన్ ని నేను కాన్సెప్చువల్ గానే ఆలోచించి సాల్వ్ చేస్తానంటే మనకి వర్కౌట్ అవ్వదు. అట్లానే ప్రతి క్వశ్చన్ లో కూడా నేను ట్రిక్ అప్లై చేస్తా అంటే వర్కౌట్ అవ్వదు. ఏ క్వశ్చన్ ని ఎట్లా సాల్వ్ చేయాలో అట్లనే సాల్వ్ చేయాలి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్చువల్ క్వశ్చనే ఉన్నది, దాంట్లో నువ్వు ట్రిక్ తో సాల్వ్ చేయాలని చూసినావు అనుకోండి, నువ్వు ఎంతసేపు కూర్చున్నా ఎగ్జామ్ హాల్లో ఎట్లాంటి ట్రిక్ వర్కౌట్ అవ్వదు. అట్లానే ట్రిక్ తో సాల్వ్ చేసే క్వశ్చన్ ని నేను కాన్సెప్ట్ తో సాల్వ్ చేస్తాను సార్ అని నువ్వు కాన్సెప్ట్ తో సాల్వ్ చేయడానికి ట్రై చేసినావు అనుకోండి, అనవసరంగా ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. సో 2 కూడా డేంజరే స్టూడెంట్స్. సో ఎప్పుడైతే మనం 2 ఏరియాస్ ని బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేయగలుగుతామో అప్పుడు ఈజీగా పేపర్ లో ఎక్కువ స్కోర్ అనేది చేయగలుగుతాం. చెప్పినా కదా, 40 to 45 ఈజ్ మినిమం, బేర్ మినిమం. అంత ఖచ్చితంగా ప్రతి మినిమం యావరేజ్ గా స్టూడెంట్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా సాల్వ్ చేస్తారు. అంతకు మించి మనం ర్యాంకర్ అవ్వాలంటే ఆ 15 కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ని ఎంత ఎఫెక్టివ్ గా ఆన్సర్ చేస్తామనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు కానీ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈవెన్ యూపీఎస్సీలో కూడా అట్లాంటి కొన్ని కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడగలేదు, అట్లాంటి క్వశ్చన్స్ మన గ్రూప్ 1 లో అడగడం జరిగింది. సో మనం గ్రూప్ 1 ని ఎట్లాంటి ఎట్ ఎనీ కాస్ట్ ఇది కొంచెం స్టాండర్డ్ తక్కువనో లేకపోతే ఇంకోలానో ఆలోచించకూడదు. మనకి హై స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళు ఇస్తున్నారు, మంచి క్వశ్చన్స్ వాళ్ళు ఫ్రేమ్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ అట్లనే ఆ స్టాండర్డ్ లోనే టెస్ట్స్ పెట్టినా కానీ లేకపోతే క్లాస్ లో మనం క్వశ్చన్స్ డిస్కస్ చేసినా అని అదే స్టాండర్డ్ లో డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ థింగ్ స్టూడెంట్స్, అన్లైక్ అదర్ క్యాంపస్, మనకి హైదరాబాద్ అశోక్ నగర్ లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇన్ హౌస్ హాస్టల్. సో ఎవరైతే మనకి ఇంటెన్సివ్ బ్యాచ్ ఓన్లీ మన జనరల్ మెంటల్ ఎబిలిటీకి అయినా వచ్చి తీసుకున్నా కానీ
హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు, దానికి అకామిడేషన్ ఉంటుంది సపరేట్ గా. సో మీకు అది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్. సో ప్రతి కోర్స్ మన దగ్గర లాంచ్ చేసిన ప్రతి కోర్సులో కూడా మనకి హాస్టల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, డూ విజిట్ అవర్ ఇన్స్టిట్యూట్ వన్స్. ఒకసారి ఇన్స్టిట్యూట్ కి రండి, చూడండి ఇక్కడ ఎట్లా క్లాసెస్ రన్ అవుతున్నాయి, లేకపోతే టెస్ట్ రన్ అవుతున్నాయో మీరు వచ్చి డిసైడ్ అవ్వండి. ఇక్కడ వచ్చి మాట్లాడండి, మెంటర్స్ ఉంటారు మన దగ్గర, అందరు ఉంటారు. దెన్ యూ కెన్ డిసైడ్. మనం మాత్రం స్పెషల్ గా ఇంటెన్సివ్ గా జనరల్ మెంటల్ ఎబిలిటీకి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. అది 2.5 months కోర్స్ ఉంటుంది, ఆల్మోస్ట్ డైలీ 2 hours సెషన్ లాగా. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.